ఆభరణం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నమస్కారం. ఇవన్నీ కూడా షోడశోపచారాలు అనమాట. అయితే ఇక్కడ గంగా జనకుడికి అర్ఘ్యపాద్యాలు అంటారు. ఎందుకంటే గంగాదేవి తండ్రి కదా విష్ణుమూర్తి, అందుకని గంగ ఉదకం కాబట్టి అర్ఘ్యము పాద్యము అనేటువంటివి గంగా జనకుడు అని, నీటికి సంబంధించిన విషయం గంగా జనకుడు అని ఆయన చెప్పారు. అలాగే ధరణీధరునికి గంధ పుష్పాక్షతలు అంటారు. అంటే భూదేవికి గంధవతి అనే పేరు కూడా ఉందన్నమాట. అందుకని భూదేవిని చెప్పినప్పుడు గంధ పుష్పాక్షతలు అని చెప్తారు. తర్వాత ఈ షోడశోపచారాల యొక్క ఉపచారం నిత్యలు అంటే నిత్యం కూడా సమర్పిస్తున్నాను అని అన్నమాచార్యులు వారు చెప్తారు. ఆయన వల్ల తర్వాత త్యాగరాజస్వామి వారు కానీ అందరూ కూడా, తూము నరసింహదాసులు గారు వారందరూ కూడా ఈ షోడశోపచారాలన్నీ చెప్తూ సంకీర్తనలు రాశారు. వాళ్ళకి మూలాధారం ఎవరైతే మూలకారకులు అన్నమయ్య, తాళపాక కవులే అనమాట. పరిపాలయ 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 రఘునాథ, పరిపాలయ 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 రఘునాథ, తనువే నీ కనువైన సదనమౌర రఘునాథ. తనువే నీకు అనువైన, నా మనస్సే నీకు అడ్రస్, నా హృదయమే నాకు కవలవని పూజ చేయించినట్లే అని కూడా చాలా ఉన్నాయి షోడశోపచారం. షోడశకళానిధికి షోడశోపచారములు గడతోడనిచ్చను సమర్పయామి, గడతోడనిచ్చను సమర్పయామి. షోడశకళానిధికి షోడశోపచారములు విశ్వాత్మకునకు ఆవాహనమిదే కర్మ